हरि ओम विद्येजमन्त देवाः स्थाय धर्माय वेदेनेकमहिम सुच्छन्ता याध्यासन्ति देवाः ओम राजाहिते नमो वै श्रवणाय गुरुमहे समे कामस्य कामेश्वरो वै श्रवणनाथो वै श्रवणाय महागणः ओम स्वस्ति राज भोज स्वाराज वैराज भारवेश्वर राज महाराज वाधिपत्य वै समस्त पर्याय ईश सर्वभूम सर्वाईश तदा ब्रह्मद्वै समुद्र पर्याताय करावती तदा प्रेषितोमो भीतोवतः आर्षदस्त्रापे विश्वे देवा समायिनी दिगंबराय महे तन्नो साईनाथ प्रचोदयात् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అతిథులకు వెలిగించినటువంటి ఈ జ్యోతి ప్రకాశం సమాజంలో మానవత్వపు విలువలు ప్రకాశింపచేయాలి అని మనమందరం కూడా శతదా సహస్రదా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి మనకు మనమే గట్టిగా చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కార్యక్రమాలు సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి కార్యక్రమాలు, సమాజంలో యువతను సేవా కార్యక్రమాల వైపుగా నడిపించేటువంటి కార్యక్రమాన్ని హిందూ యువత వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ చేస్తుంది. మరి ఇలాంటి కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి చేసినటువంటి క్షత్రియ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే వారితో పాటు ఉన్నటువంటి అధ్యాపక బృందానికి, విద్యార్థులందరికీ మరొకసారి హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన్ని సాదర ఆహ్వానాన్ని పలుకుతూ ముందుగా చక్కటి శాస్త్రీయ నృత్యంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఆర్మూర్లో నటరాజ నృత్యానికి ఇతనికి సంబంధించినటువంటి డాక్టర్ బాషిటి మృణాలి గారి యొక్క శిష్య బృందం చక్కటి శాస్త్రీయ నృత్యంతో మీ అందరినీ అలరించడానికి ముందుకు వచ్చారు. గట్టిగా చెప్పడంతో చిన్నాళ్ళకి సాదర ఆహ్వానాన్ని పలుకుతాం.
శుభాకాంక్షలు. ఎంతైతే ఉంటుందో ఆ బాధ్యత నిర్వర్తిస్తుంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఈరోజు సమాజంలో మానవత్వం ఎక్కడ ఉంది? నిజంగా అలాంటి మానవత్వం ఉన్నట్లయితే గనక ఇంతమంది అనాథులు విధివంచితులు రోడ్ల మీదకి వస్తారా? బంధాలు, బాంధవ్యాలు, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, వాత్సల్యం ఇవన్నీ సమాజంలో ఉన్నాయా? ఒట్టి మాటలు. నిజంగా అలాంటి అన్ని కూడా సమాజంలో ఉంటే ఇంతమందిని రోడ్ల మీద వదిలేసేటువంటి పరిస్థితి ఉంటుందా? సమాజంలో ప్రతిరోజు కూడా పుట్టగొడుగులా పుట్టకొస్తున్నాయి. ఏంటి అంటే వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు పుట్టకొస్తున్నాయి. వీటన్నిటినీ కూడా నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే సమాజంలో ఉన్నటువంటి యువతగా ఇది అందరి మీద ఆధారపడి ఉందమ్మా. ఇది మనందరి మీద ఆధారపడి ఉంది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మనకి స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ చెప్తారా? టెక్స్ట్ బుక్కుల్లో ఉంటాయా? పాఠ్యాంశాల్లో ఉంటాయా? ఎక్కడ కూడా ఉండవు. సమాజంలో ఇలాంటివి ఎక్కడైతే బాధతో నిరాశ్రయంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారో అక్కడి నుంచి చైతన్యం మొదలవ్వాలి, అక్కడి నుంచి మానవత్వం కావాలి. అలా చచ్చిపోతున్నటువంటి మానవత్వానికి ఊపిరిలూదుతుంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఒకవైపు ఆకలితో అలమటిస్తుంటే కడుపు నిండా భోజనాన్ని పెడుతున్నాం.
అనారోగ్యంతో రోడ్ల మీద సిక్కై పడిపోతే వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. మరి అలాంటి అనాథలు చనిపోతే వాళ్ళ కొడుకులు ఎవరు, వాళ్ళ కూతుళ్ళు ఎవరు? మనకంటూ సొసైటీలో కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి కదండి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేసి. ఒక హిందూ చనిపోతే హిందూ కమ్యూనిటీలో ఏ ఫార్మాలిటీస్ అయితే ఉంటాయో ఆ ఫార్మాలిటీ ప్రకారం మనం పిండలు చేస్తాం. ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి ఏ ఫార్మాలిటీస్ అయితే ఉంటాయో ప్రతి ప్రాణి యోగిస్తాడు. ఇది ఆడ మగ భేదం లేదు, పేద గొప్ప అనే భేదం లేదు, ఏ భేదము లేదంటే పండితుడా పామరుడా అనే భేదం లేదు, అందరూ ఏడవలసిందే. తీసుకున్న తర్వాత మనము కూడా మన తల్లిదండ్రులు అడ్డు అనుకుంటే కాదు వద్దు అనుకొని అలా రోడ్ల మీద వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఒక నిమిషం మీరు ఆలోచించండి. ఆకలింది అంటే కడుపు నిండా వాళ్ళకి భోజనాన్ని పెడుతున్నాం, వాళ్ళ ప్రాణాలు ఎంతో కొంత కాపాడగలుగుతున్నాం. మరి అలాంటి అనాథలు రోడ్ల మీదకి వచ్చేసి మతి తప్పిపోయి గతం తెలియక పిచ్చి వాళ్ళుగా రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? పెరిగిపోయినటువంటి గడ్డాలు, అట్టలు కట్టిపోయినటువంటి జుట్లతో ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అక్కడే యూరినల్ పోతారు, అక్కడే బాత్రూమ్ పోతారు, ఇన్ఫెక్టెడ్ అయిపోతుంది బాడీ అంతా కూడా. కొంతమందిని మేము వాళ్ళ దగ్గరికి వెళితే దగ్గరికి వెళ్ళలేకుండా దుర్గంధమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. బాడీ నిండా కూడా ఇన్ఫెక్టెడ్ అయిపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది, పస్తు వస్తూ ఉంటుంది. వాళ్ళకి కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వాళ్ళని సమాజంలో మనలాంటి మనుషులుగా మేము ఏ విధంగా తయారు చేస్తున్నాం అనేది మరొక ఏది ద్వారా చూద్దాం.
ఈ ఆకలితో అలమటించేటువంటి అనాథలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళకి కడుపు నిండా భోజనాన్ని పెడుతుంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది. సో దాదాపు నేను 8th ఇయర్ ఇక్కడికి రావడం, మీ కళాశాలకి నేను 8 సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీ ఇయర్ కూడా రావడం జరుగుతుంది. సో అందుకు ఎస్పెషల్లీ కూడా చైర్మన్ సార్కి, సెక్రటరీ సార్కి, ప్రిన్సిపల్ సార్కి ఈ వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే పుస్తకాలకే పరిమితం అవుతున్నటువంటి విద్యార్థుల్ని ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాల వైపుగా కూడా నడిపించేటువంటి కళాశాలలో మన క్షత్రియ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఉంది అని చెప్పుకోవడానికి సంతోషంగా ఒక్కసారి గట్టిగా చెప్పడంతో మరీ అభివృద్ధి తెలియజేస్తున్నాం. తలకొర పెట్టేది ఎవరు? ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? అందుకే ఒక మహానుభావుడు రాసినటువంటి పాట గుర్తొస్తుంది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేదు చూడు, మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. ఆ ఒక్కడి ఇక్కడ ఎవరైనా నిలబడ్డారు? అలాంటి అనాథలు, అవాకులు, నిరాశ్రయులు, విధవచ్చులు ఎక్కడైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఒక కొడుకై నిలబడి, ఒక కూతురై నిలబడి అలాంటి వాళ్ళని హక్కును చేర్చుకుంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఆకలితో ఉన్నటువంటి కడుపుల్ని వెతుకుతూ వాళ్ళ ఆకలి తీరుస్తుంది. అలాంటి వాళ్ళు రోడ్ల మీద కదలేని సాడుతుంటే హక్కును చేర్చుకుంది. అలాంటి అనాథలు చనిపోతే వాళ్ళకి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంది. ఏ విధంగా మరొక దేవుడు కానీ ఉన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు మానవ సేవే మహనీయుడు. మగలైన తోడు లేక సిగలై తోడు లేక ఒట్టి మీద మండలేక ఒక్కరిన జీవితాలుగా బతుకు మీద ఆశలే కరి పగలు సోయిలేక దరిద్రులు కాలరాక సంతరించులకు కాలురా బ్రహ్మయమరా ఈ బ్రహ్మయమరా ఆకలైనా తోడు లేక సిగటైనా తోడు లేక ఒట్టి మీద మంట. సో ఇందాక మీకు చెప్పినట్టుగా రోడ్ల మీద ఎవరైతే అనాథులు, అభావులు, నిరాశ్రయులు, విధవచ్చులు ఉంటారో అలాంటి వాళ్ళు ఆకర్షించడానికి నిరంతరం బట్టి అలాగే పుట్టికి వెళ్ళి వాళ్ళు ఆకర్షించడం జరుగుతుంది. ఏ విధంగా అనేది ఏమి ద్వారా guests, I should not say guests from Indoor Yuvata Swachhanda Samastha, respected heads of various departments, faculty, staff and my dear students. Jai Bharat to everyone. I really appreciate the activities have been done by the Indoor Swachhanda Seva Samastha, and I also request all the students to participate in this type of act, as it is our responsibility as a citizen of India. And I also request one small suggestion to the Swachhanda Samastha to extend your activities in other fields also, like blood donation, and if possible educating those who are not affordable to study. And thank you for giving this opportunity. Thank you, sir. మీరు ఇచ్చినటువంటి సజెషన్ ఏమాత్రం మాకు పాసిబిలిటీ ఉన్నా దాన్ని డెఫినెట్లీ కూడా మేము ఇంప్లిమెంటేషన్లో పెట్టడానికి ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా 30వ తారీఖు మేము కాశీ వెళ్ళడం జరుగుతుంది.
దానికి సంబంధించినటువంటి కాశీ ప్రయాణానికి సంబంధించినటువంటి పోస్టర్ లాంచ్ చేయవలసిందిగా సో మా కార్యవర్గం కూడా మా మధ్యలో ఉన్నారు. నాగేంద్ర గారు అలాగే నరసింహరావు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆర్మూర్ డివిజన్ కి సంబంధించి ఇన్ఛార్జ్ గా దొరుకుతా ప్రతి గ్రామంలో కూడా మేము వెళ్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తో మేము ఇంట్రడక్షన్ అవుతూ ఉన్నాము, మా కార్యక్రమాలను విస్తృతపరుస్తున్నాము. ఆర్మూర్ కి సంబంధించి నటరాజ నృత్యానికి డాక్టర్ భాషి మృణాలి మేడం గారు వ్యవహరిస్తున్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు.